నెల్లూరు, కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలో నోటిఫికేషన్ తీసేటప్పుడు కానిస్టేబుల్కి 350, 300, 250 పోస్టులు తీస్తాను ఒక్కో జిల్లాకి. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా చదువుకున్న యువత విజయనగరంలో ఉన్నారు బాగా ఎక్కువగా. కానీ ఇక్కడ పోస్టులు మాత్రం 100, 120 మాత్రమే తీస్తున్నారు. ఆ పోస్టులు మీరు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసేటప్పుడు పెంచాలన్నా మెయిన్ ఇది. మంచి సలహా ఇచ్చా, నేను టేకప్ చేస్తాను. మంచి సలహా ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ. ఇంక ఇప్పుడు మైక్ ఎక్కడుంది? ఆ మైక్ ఇటు బా, యాంకర్ గారు మైక్ నేను లాక్కున్నా అన్నకి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి దగ్గర ఉందమ్మా? ఒక్క నిమిషం చెల్లి ఒక్క నిమిషం కూర్చొని నెక్స్ట్ ఇస్తా. అందరు లోకేష్ గారు, ఈ నోటిఫికేషన్స్ గురించి, ఉద్యోగాల గురించి వీళ్ళందరూ అడుగుతుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, అడగాలనిపించింది. గత సంవత్సరంలో ఇదే విజయనగరం జిల్లాలో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు. ఇక్కడ పాస్ పర్సంటేజ్ రాష్ట్రం మొత్తంలో తీసుకున్నప్పుడు విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇంటర్మీడియట్ పాస్ పర్సంటేజ్. మొదట మీరు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా మొదట పాస్ అవ్వాలి కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి కదా. ఎక్కడెక్కడో ఐబీ సిలబస్ ల వరకు తీసుకెళ్లి విద్యా వ్యవస్థ మీద తర్జన భర్జన చేస్తున్న ఈ ప్రభుత్వం కనీసం పాస్ పర్సంటేజ్ లో కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేకపోతే, అంటే పాస్ అయ్యే స్థాయికి వాళ్ళని తీసుకురాలేకపోతే, ఇక మీలాంటి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామన్నా తీసుకునే స్థితిలో వాళ్ళు ఉండరు కదా. ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని చూస్తే నిజంగానే నాకు బాధ వేస్తుంది. మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ మన పిల్లలు బాగా చదువుతున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదంట. అంటే ఎంత అన్యాయం చూడండి. ఆయన పిల్లలు బాగా చదవచ్చు, ఆయన మనవడులందరూ బాగా చదవచ్చు, కానీ మన బిడ్డలు చదువుకోకూడదా? ఒక విద్యాశాఖ మంత్రి అలా మాడితే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది? సో తప్పనిసరిగా కరికులం బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలలు మన దగ్గర తీసుకురావాలి. కేజీ నుంచి పీజీ వరకు కరికులంని బలోపేతం చేస్తాం. గతంలో ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాంటి పథకాలు తిరిగి మేము అమలు చేస్తాం. గారు తప్పకుండా. ఇక్కడ లోకేష్ గారు నేను అడగక ముందే మీలోకి వచ్చి మీకు మైక్ ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇందాక నుంచి అడుగుతూ ఉన్నారు ఒక యువతి. ఒకసారి ఆ యువతికి మైక్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నా పేరు సుప్రియ. సో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నేను మాస్టర్ డిగ్రీ చేసినా, నాకు స్కిల్ సెట్ ఉన్నా, రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఉన్నా, నేను పుట్టిన జిల్లాని, నా పుట్టిన ఫ్యామిలీని, ఇల్లుని అన్ని వదిలేసి హైదరాబాద్ ఆర్ బెంగళూరు షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ముందు ఫార్మర్ ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆల్రెడీ ఐటీ సెర్చ్ కి తెచ్చిన కంపెనీస్ ని కూడా జగన్ గారు పంపించేశారు. సో మేము గుడ్ నెంబర్ ఆఫ్ ఎంఎన్సీస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినాక? 100%. 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఇక్కడనే సభ పెట్టుకుందాం. నేను క్లియర్ గా చెప్తా, ఈ కంపెనీ తీసుకొచ్చా, ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాను, ఒక ఉత్తరాంధ్రకే కాదు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చానో చెప్పే బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మా, గతంలో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా చేయాలని లక్ష్యంతో పనిచేశాం. అందుకే ఆనాడు అదానిని తీసుకొచ్చాం. ఈరోజు బిగ్ డేటా, ఏఐ, ఎంఎల్ దాని పవర్ ఏంటో మీకు తెలుసు. ఆనాడు అలాంటి పరిశ్రమలు ప్రోత్సహించాం. ఫిన్టెక్ కూడా వాజ్ అ న్యూ ఏజ్ టెక్నాలజీ. అలాంటి కంపెనీస్ తీసుకొచ్చాం, ఇంక్యుబేట్ చేసాం, ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు మన విశాఖపట్నంలో సభ పెడుతూ మీలాగని ఎవరు అడిగారు ఆంటర్‌ప్రెన్యూర్ కి సూచనలు ఏంటి అని. ఆయనకి ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటో తెలియట్లేదు, దాని అర్థం ఏంటో తెలియదు పాపం. అందుకే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. అలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తిరిగి మన విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరొక ప్రశ్న ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుందాం. ఒక్క నిమిషం, ఎక్కడమ్మా చెల్లి చెప్పమ్మా. నమస్తే అన్న, నా పేరు హిమ. పేరేంటమ్మా? హిమ చెప్పమ్మా. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేశారు, రాష్ట్రాన్ని ఎంతో దోచుకున్నారు. కానీ ఆ లెక్కలేవి మాలాంటి యువతకి, ప్రజలకి తెలీదు. మీరు ఆ లెక్కల్ని కొంచెం మాకు తెలియజేస్తారా? చెల్లమ్మ, నిన్న ప్రధానమంత్రి గారు ప్రత్యేక రక్షణ ఒక
ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. ఆ చట్టం ద్వారా ఈ అవినీతి పరుల డబ్బులు కక్కిస్తాం, తిరిగి అది ప్రజలు ఖర్చు పెట్టిస్తామని కూడా హామీ ఇచ్చారు. సో తప్పనిసరిగా వదిలిపెట్టాం తల్లి. ఇసుకలో దొబ్బినాడు, మద్యంలో దొబ్బినాడు, ల్యాండ్లో దొబ్బినాడు. ఎందుకు వదిలిపెట్టాలి తల్లి? మన డబ్బులై ఇప్పుడు వస్తారు తల్లి మన దగ్గరికి, ఓట్లు కొనుగోలు చేసాక డబ్బులు ఖర్చు పెడతారు. దానికి పడద్దమ్మా, అది మన డబ్బులే, మనం తీసుకుందాం, నో ప్రాబ్లం, మన సొమ్మే అది. కానీ ఇక్కడ మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి ఎంపీని ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాను. తప్పకుండా థ్యాంక్ యూ చెల్లి. వస్తా. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడుందమ్మా? అన్నా అన్నా ఆ, చెప్పు. నా పేరు యశస్వి భార్గవి అన్న, నాది విజయనగరం అన్న. ఇప్పుడు ఆపర్చునిటీస్ అయినా ఫెసిలిటీస్ అయినా ఓన్లీ పూర్ పీపుల్కే ప్రొవైడ్ చేస్తాం. డే అండ్ నైట్ కష్టపడుతున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ పీపుల్ అందరూ మన కోసం కష్టపడుతున్నారు. ఏదైనా ఒక మీటింగ్ అయినా ఏమైనా మన కోసం నైట్ మార్నింగ్ ఏ టైం అయినా చూడకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. మీరు రూలింగ్ లోకి వచ్చాక ఎటువంటి ఫెసిలిటీస్, ఎటువంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారన్న? ప్రభుత్వ ఉద్యోగస్తులు చెల్లమ్మ, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 42% ఫిట్మెంట్ ఇచ్చారు. టీఏ డిఏ ఇవన్నీ సకాలంగా చెల్లించాం. ఏనాడు ఇది డబ్బులు పెండింగ్ పెట్టే వాళ్ళం కాదు. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన బాధ్యత ఉంది. అందుకే మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేందుకు అనేక కార్యక్రమాలు ప్రారంభించాం. ఎవరు ఊహించిన విధంగా మెరుగైన ఫిట్మెంట్ ఇచ్చాం. ఇంకెంత 1 నెల మన ప్రభుత్వం వస్తుంది, చాలా బకాయిలు ఉన్నాయి, అవన్నీ చెల్లించాలి. 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాలి. పెన్షనర్స్ కి రావాల్సిన పెన్షన్ కూడా ఒక్క నిమిషం, మళ్ళీ 1వ తారీఖు నాడు పెన్షన్ కూడా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం చెల్లమ్మ. అన్న, ఇప్పుడు ఋషికొండలోని పెద్ద పెద్ద ప్యాలెస్లు కడుతున్నాడు కదా జగన్. ఇప్పుడు జగన్ ఎలాగైతే అమరావతిలోని ఇది మాకు పనికిరాదని ఎలాగైతే బ్రేక్ చేశాడో, మనకి వేరే గవర్నమెంట్ బిల్ చేసింది అని చెప్పేసి మనం ఏదైనా మిస్యూజ్ చేయకుండా దాన్ని మన గవర్నమెంట్ పరంగా యూజ్ చేస్తామా, లేకపోతే గవర్నమెంట్ చేసిన విధంగానే పాత గవర్నమెంట్ చేసిన విధంగానే మనం కూడా దాన్ని చేస్తామా? ఒక్క క్లారిటీ ఇవ్వండి అన్న. చంద్రబాబు నాయుడు గారికి కడతాం తెలుసు తల్లి, కూల్చేస్తాం తెలియదు ఆయనకి. చిన్న చీమని కూడా ఏం అనలేడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కట్టాలి, ఉద్యోగాలు కల్పించాలి, పిల్లల భవిష్యత్తు మారాలనేది ఆయన బలంగా నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మన పిల్లల గురించి ఆలోచిస్తారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తే ఆ కుటుంబాల జీవితాలు మారిపోతాయని బలంగా నమ్మే వ్యక్తి చంద్రబాబు గారు. అందుకే ఆయన ఎప్పుడు కడతాడు తల్లి. ఆ ప్యాలెస్ లోపల ఏముందో నాకు తెలియదమ్మా, చూడాలి. అంతెందుకు ఖర్చు పెట్టారో తెలుసుకోవాలి. 1 నెలల తర్వాత మనం ప్రభుత్వం వస్తుంది, దానికి మెరుగ్గా దేనికి వాడచ్చు ఏంటనే తప్పనిసరి మేము కనుక్కుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇటుక కూడా అక్కడి నుంచి మేము తీయము.